హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. కోవా బన్ ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇండియా మొత్తం కూడా ఒక్కసారిగా ఆ కోవా బన్ అమ్మినటువంటి ఆ వ్యక్తి తాలూకా హావభావాల్ని అవి చూసుకుంటేనే ఒక ట్రెండింగ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పొలిటికల్ గా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంతా బాగానే ఉంది. నిజంగానే అతను పాలతో తయారు చేశాడు, లేదంటే ఏదో కల్తీ జరిగిందో ఇంకొకటి జరిగిందో ఏదైనా జరిగి ఉండొచ్చు. అతను చాలా క్లారిటీగా తయారు చేసి కూడా చూపిస్తున్నాడు. అని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. పొట్టకూటి కోసం అతను కష్టపడుకుంటూ ఎక్కడో మేడారం జాతరలో ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, తక్కువ ఒక 10 రూపాయల్లోనే కడుపు కొంచెం అయినా సరే నిండుతుంది అనేటువంటి ఆశతో అక్కడికి వెళ్ళి తినే వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆయన స్థాహతకి మించి ఆయన ఆ కుటుంబాన్ని నడుపుకోవడం కోసం ఏదో చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. దాంట్లో తప్పే ఉంది. సరే, ఎవడో కొంతమంది ఆగతాయిలు ఆ వీడియోల కోసం సైకో ఆనందం పొందడం కోసం వేరే మతం ముసుగేసుకుని వెళ్ళిపోయారు. మంచిదే. కాకపోతే ఇక్కడ చాలా మంది హిందువులు అతనికి సపోర్ట్ చేయటం చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ముస్లిం సంఘాలు ఎంతవరకు ఆయనకి సపోర్ట్ చేశారో తెలియదు, కానీ ఆ అతనికి హిందువులు మాత్రం భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వెన్నుదన్నుగా నిలిచారు, చాలా బలంగా నిలబడ్డారు. నిజంగా ఇది మన భారతదేశం అంటే ఇక్కడ ఎవరినైనా సరే మానవత్వంతో మనం స్పందిస్తాము అనేటువంటి భావనలో ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పారు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం అతను కల్తీ చేశాడో లేదో మన దగ్గర సర్టిఫికెట్ లేదు. అతను కల్తీ చేశాడనే దానికి ప్రూఫే లేదు. అది నాణ్యత లేందా ఉందా అనే దాని గురించి మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. కానీ ఇక్కడ తిరుమల లడ్డూకి సంబంధించి హిందువులు ముఖ్యంగా ఆలోచించుకోండి. మనకి సిగ్గుంటే ఇలా ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడంలో 100% తప్పు లేదు. కానీ ఇక్కడ అతని దగ్గర ఉండేటువంటి వ్యక్తులు, తిన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా హిందువులో కాదో కూడా మనం జడ్జి చేయలేం. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు తినచ్చు. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి 99.99% అందరూ కూడా హిందువులే వెళ్తారు. హిందువులే దాన్ని ప్రసాదంగా, మహప్రసాదంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి కొండపైకి ఎక్కి కనీసం వెళ్ళకపోయినా ప్రసాదం తింటే చాలు, సాక్షాత్తు ఆ దేవుడే, ఆ వెంకటేశ్వర స్వామి మనకి ఆయన తాకి మనకు ఒక ప్రసాదం ఇచ్చినాడు అనుకుని చాలా మంది మహాప్రసాదంగా తింటాం. దేశ విదేశాలలో కూడా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఇంట్లో పెట్టుకుని 2-3 రోజులైనా, వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి ఆ మహాప్రసాదాన్ని తినడానికి మనం చూస్తాం. కానీ అలాంటి ప్రసాదంలో నెయ్యి అనేటువంటి పదార్థం అనేటువంటి పేరును పెట్టి కెమికల్స్తో, రసాయనాలతో, బాత్రూంలో వాడేటువంటి యాసిడ్లతో తయారు చేసి హిందువుల ప్రాణాలే తీయబోయాడు అనేటువంటి సర్టిఫికెట్స్ ఆధారాలతో సహా సిట్టు, సిబిఐ అన్ని డైరీకి సంబంధించి వాళ్ళు సప్లై చేసినటువంటి దాన్ని సర్టిఫై చేస్తూ దాంట్లో కంప్లీట్గా పాలు కానీ, నెయ్యి అనేటువంటి పదార్థం కానీ, ఆవు నెయ్య, గేదె నెయ్య, లేదంటే ఆవు పాల, గేదె పాల అనేది పక్కన పెడితే అసలు ఎటువంటిది ఆవుకి సంబంధించిన లేకపోతే పాలకి సంబంధించినటువంటి పదార్థమే కలపకుండా సృష్టించి, కెమికల్స్తో సృష్టించి 20 కోట్ల లడ్డూలు కాకుండా ఇంకా అనేక ప్రసాదాలు తయారు చేయడంలో దాన్ని ఉపయోగించి దాని ద్వారా క్యాన్సర్లకి కారకమయ్యి, ఇంకొక జబ్బులకి కారకమయ్యి కొంతమంది ప్రాణాలు తీసేయడానికే ప్లాన్ చేశారు. అలాంటి వ్యక్తుల మీద తిరగబడండి మనకు సిగ్గుంటే. ముస్లిం రాజులు కావచ్చు, లేదంటే బ్రిటిష్ రాజులు కావచ్చు, ఎంతో మంది మన దేశంలో మన అరాచకాలు సృష్టించారు. కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలే. కానీ అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి చేశాడు. దాంట్లో వేరే రసాయనాలు కొంచెం డోస్ ఎక్కువ పెంచి కలిపితే ఈ పాటికి మన ప్రాణాలే పోయాయి. హిందువులు స్లో పాయిజన్ పెట్టారు. వీళ్ళకి క్యాన్సర్ వచ్చేసి, లేదంటే ఇంకొక జబ్బు వచ్చి, లేదంటే ఏదన్నా వచ్చి పోతే కానీ ఇలాంటి వాళ్ళందరూ పోరు. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం ముట్టుకోవాలంటేనే భయపడిపోవాలనేటువంటి ప్లాన్ వేశారేమో ఆలోచించండి. అలాంటి దానికి ఆయన సాహసానికి ఒడిగట్టాడు. ఆయన అంత క్రూరానికి, అలాంటి దారుణమైనటువంటి పనికి ఆయన ఒడిగట్టాడు. అలాంటి వాళ్ళ మీద తిరగబడండి మన సిగ్గుంటే. 20 కోట్ల మంది ప్రసాదాలు, నాకు తెలిసి 20 కోట్ల లడ్డూలు అంటే 20 కోట్ల మందికి పైగానే తింటారు దాన్ని. ఇంకొక 10 కోట్ల ఎక్స్ట్రానే తిని ఉండొచ్చేమో. తెలుగువారు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు లేదు, అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది తిన్నారు ఆ ప్రసాదాన్ని. వారం రోజులు, 10 రోజులు పెట్టుకున్నా
అది ఏమీ కాదు, నిలవ ఉంటుంది అనుకునేటువంటి దాన్ని ఒక రోజు కూడా లేకుండా రసాయనాలతో కూడినటువంటి దాన్ని చేసి దాన్ని తిన్నటువంటి వ్యక్తులు నిజంగా అది ప్రసాదం కదా, దానివల్ల మనకి ఈ రోగం వచ్చి ఉండదులే, దానికి వల్ల మనకి ఈ ప్రాణం పోయి ఉండదులే, అది వేరు, అదేదో ఇంత తిన్నాం కదా దానివల్ల మనకి క్యాన్సర్ రాదులే అనే ఆలోచన కూడా ఉండదు అసలు. నిజంగా ఆ దేవుడి మీద ఉన్నటువంటి భక్తి అలాంటిది. అలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ప్రాణాలు తీయాలనేటువంటి ప్లాన్ చేశారేమో గుర్తు తెచ్చుకోండి. అలాంటి వ్యక్తుల మీద, అలాంటి వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి వాళ్ళ మీద తిరగబడండి మీరు. అంతేగాని ఇలా అనామకులుగా వాళ్ళు ఏదో వాళ్ళ పొట్టకూటు కోసం చేసుకునేటువంటి దాంట్లో కల్తీ అంటే ఒక 50% పాలు పోసి ఉండొచ్చు, ఒక 50% రవ్వో ఇంకొకటో వేసి చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ అసలు ఆయన చేసినటువంటి దారుణానికి మనం మాటల్లో చెప్పలేము. అలాంటి పని చేశాడు. అలాంటి వ్యక్తికి ఓట్లేసి 40% ఓట్లేసి ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అంటే, హిందువులే దాంట్లో ఎక్కువ ఉన్నారంటే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద మన ప్రతాపం చూపించాం. అంతేగాని ఎందుకో నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, హిందువులకి ఏమీ లేదండి. వాళ్ళకి అన్ని వదిలేశారు. వాళ్ళ పొట్టకూటు గడిస్తే చాలు, వాళ్ళ దేవుడు అయిపోయినా ఇంకొకళ్ళు ఏమైపోయినా ఏదో మాటలకే తప్ప చేతల్లో చేతగాని వ్యక్తులు అయిపోయారేమో అనిపించింది.